ఎక్కడున్నారు మాస్టర్? అందరూ పరారీలో ఉన్నారు, పారిపోయిండు. మాస్టర్ ఎందుకు స్పందించడం లేదు? జానీ మాస్టర్ నిజంగానే అమ్మాయిని లైంగికంగా వేధించాడా? మీరు కూడా వచ్చి మీడియా ముందు వచ్చి మీరు కూడా క్లారిటీ ఇవ్వండి మాస్టర్. చేశారు నార్సింగి పోలీసులు. ఇక ఇంతకు ముందే బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అటు కేసు వివరాలు. హాయ్, నమస్తే అందరికీ. నమస్కారం జానీ మాస్టర్. ఏంది మాస్టర్ మాకి తలనొప్పి? మిమ్మల్ని అభిమానించే ఒక వ్యక్తిగా అంటున్నాను. ఎక్కడున్నారు మాస్టర్? అందరూ పరారీలో ఉన్నారు, పారిపోయిండు, పోలీసులు గాలింపు అని యూట్యూబ్లో అన్నిట్లా వేసిందే వేస్తున్నారు. మాస్టర్ అసలు ఏం జరిగింది? ఎవరిది తప్పు? ఏం జరిగింది? సో మేమైతే ఒక్కటే డిసైడ్ అవ్వట్లేదు. మీరు కూడా వచ్చి మీడియా ముందు వచ్చి మీరు కూడా క్లారిటీ ఇవ్వండి మాస్టర్. ప్రతి ఒక్కళ్ళు అంటుంటే మాకు బాధగా అనిపిస్తుంది. సో మీరు చేశారో లేదో అనేది మీరు వచ్చి, సో ఒక అమ్మాయి వచ్చేసి మీ దగ్గర వర్క్ చేస్తున్న అమ్మాయి వచ్చి కేసు పెట్టిందంటే దానికి మీరు క్లారిటీ ఇవ్వండి. అది నిజమా కాదా? అంటే అమ్మాయిని అభిమానించేటోళ్ళు ఉంటారు, మిమ్మల్ని కూడా అభిమారు. కాకపోతే ఇప్పుడు మీరు నార్మల్ డ్యాన్స్ మాస్టర్ కాదు, ఒక నేషనల్ అవార్డు విన్నర్ డ్యాన్స్ మాస్టర్. సో మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో అందులో నేను కూడా ఒకరిని. సో మీరు ఎక్కడున్నా దీనికి క్లారిటీ ఇస్తారని కోరుకుంటున్నాను. సో ఎవరు తప్పు అనేది మనకు తెలుస్తుంది. మీరు బయటికి రాకపోవడం, అందరు మీడియాలో మొత్తం మీ గురించే మాట్లాడుకోవడం. సో ఏం జరిగింది, అది నిజమా కాదా అనేది మీరు కూడా నిరూపించుకోవాలి. కాబట్టి సో ఎక్కడున్నా జానీ మాస్టర్ మీరు వచ్చి వివరణ ఇవ్వండి. సో జానీ మాస్టర్ తప్పు చేస్తే పోలీసు వాళ్ళు ఉన్నారు సార్. అదే అమ్మాయి అంటే ఈ మధ్య ఏంటంటే చాలామంది ఫేమ్ ఉన్నోళ్ళ మీద కావాలని కూడా కేసు వేస్తున్నారు. ఇంతకుముందు కూడా 2-3 జరిగినాయి. సో ఇది ఫేకా, ఇది నిజమా? మరి జానీ మాస్టర్ మీద కావాలని కుట్ర చేస్తున్నారా? ఎందుకంటే ఇప్పుడు జానీ మాస్టర్ నేషనల్ కొరియోగ్రాఫరే కాదు, జనసేనలో కార్యకర్త. ఎన్నో మంచి అంటే మొన్న వరద వచ్చిన దాంట్లో కూడా దగ్గరుండి తన వంతు సహాయం చేసి పాల్గొన్నారు. మరి జనసేనలో ఉన్నందుకు, ఒక నేషనల్ అవార్డు విన్నర్ అయినందుకు అంటే ఎవరైనా కావాలని కుట్ర చేసి అమ్మాయికి ఏదైనా డబ్బులు ఇచ్చి ఇలా చేపిస్తున్నారా, లేదంటే ఇది నిజమా అనేది ఓపెన్గా అందరికీ తెలియాలంటే వీళ్ళందరూ యూట్యూబ్లో తమిళనాడు అందరూ పరారీలో ఉన్నారు, అక్కడ ఉన్నారు, పారిపోయిన ఇవన్నీ మనకు తెలియాలంటే జానీ మాస్టర్ గారు వచ్చేసి మీడియా ముందు కానీ పోలీసుల దగ్గరకు వచ్చి తను జరిగిందంతా చెప్తే జనాలందరికీ తెలుస్తుంది, ఒక క్లారిటీ వస్తుంది. కానీ జానీ మాస్టర్ ఎక్కడ వీడియోలు రావట్లేదు. సో జానీ మాస్టర్ మీరు ఎక్కడున్నా సో మాకైతే నమ్మకం ఉంది. మరి మీరు వచ్చి మాట్లాడి దీనికి క్లారిఫై ఇస్తే అందరికి తెలుస్తుంది. ఇది కుట్రనా, మరి కావాలని మీ మీద కుట్ర చేస్తున్నారనేది మీరు వచ్చి మీరు మీడియా ముందు కానీ పోలీసుల దగ్గర వచ్చి అసలు నిజాలు ఏం జరిగినాయి. సో మేమైతే కంప్లీట్ మీ తప్పే అనట్లేదు. ఖచ్చితంగా ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది దీంట్లో. ఏది జరిగినా ఇద్దరిది సరిసగం ఉంటుంది. బట్ తను మీ మీద ఒక అలిగేషన్ వేసినప్పుడు మీరు కూడా దానికి క్లారిటీ ఇచ్చే బాధ్యత మీది. సో మీరు ఇవ్వాలని కోరుకుంటున్నాను. బట్ ఇలాంటివి చూస్తుంటే మాకు కూడా కొద్దిగా మిమ్మల్ని అభిమానించే ఒక వ్యక్తిగా మాకు కూడా బాధ ఉంది. సో మీరు కూడా తొందరగా రియాక్ట్ అయితే వీళ్ళందరికీ ఒక పులి స్టాప్ పడుతుంది అనుకుంటున్నా. సో మీరు తొందరగా రియాక్ట్ అవ్వండి మాస్టర్. సో మీరు రియాక్ట్ కాకపోతే ఏదో జరుగుతుంది రాజకీయంగా అంటే ఇంకా వీళ్ళు మాట్లాడుకుంటారు, పైనుంచి ఒత్తిడి నుంచి రాజకీయాల నుంచి ఇది చేస్తున్నారు అంటున్నారు. సో మీరు ఒక మంచి నాయకుడు, జనసేనలో కూడా చాలామంది పాల్గొన్నారు. సో మీరు మంచి క్లారిటీ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కంటెంట్తో మేము ముందుకు వస్తాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.